ప్రిన్స్ కట్లో 32 సైజ్ అనేది తీసుకుందాం. 32ని మనము చెస్ట్ వచ్చి 32ని డివైడెడ్ బై 4 టైమ్స్ చేస్తే 8 వస్తుంది. ఎప్పుడైతే చెస్ట్ అనేది 8 ఉంటుందో ఆటోమేటిక్గా ఆర్మ్ రౌండ్ కూడా మనకు తెలుస్తుంది. ఆర్మ్ రౌండ్ అనేది 7.5 ఉంటుంది. మనకి ఒక చెస్ట్ కన్నా 1/2 ఇంచ్ తగ్గి ఉంటుంది. ఇప్పుడు మనం డ్రాయింగ్ అనేది చూద్దాం. షోల్డర్ వచ్చి 5 ఇంచెస్ పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చి మనకి 5 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఆర్మ్ లెంత్ అనేది 5.5 పెట్టుకోవాలి. తర్వాత చెస్ట్ పెట్టుకోవాలి. చెస్ట్ 8 మనకి ఆర్మ్ అవ్వగానే చెస్ట్ వస్తుంది. మనకి చెస్ట్ డ్రాయింగ్ వేసాక 1.5 ఇంచ్ లేదు అంటే 1.2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. మనం 1.75 ఆర్ 125 పెట్టుకోండి. 125 పెట్టుకొని రౌండ్ అనేది వేసుకోండి. వేసుకున్నప్పుడు ఇది చెస్ట్ 8. ఆర్మ్ లెంత్ వచ్చి ఆర్మ్ లెంత్ వేరే, ఆర్మ్ రౌండ్ వేరే. ఆర్మ్ లెంత్ వచ్చి 8, ఆర్మ్ రౌండ్ వచ్చి ఆర్మ్ లెంత్ వచ్చి 5.5 పెట్టాము. ఆర్మ్ రౌండ్ వచ్చి 7.5 పెట్టాము. ఇది బ్లౌజ్ ఉన్నా లేకపోయినా మనం బ్లైండ్గా కట్ చేసేది మెజర్మెంట్. ఇది ఒకసారి మనం చెక్ చేసుకుందాం 7.5 వచ్చిందా లేదా అనేది షోల్డర్ మీద కుట్టు తీయక. నెక్స్ట్ వచ్చి పొడుగు పెట్టుకుందాం. పొడుగు వచ్చి వీళ్ళకి 13.5 పెట్టొచ్చు. బ్లౌజ్ ఒక లెంత్ వచ్చి 13.5. కొద్దిగా కుట్టుకు అనేది పెట్టుకోండి. పెట్టుకున్నాక దీన్ని బాక్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చేసేసుకున్నాక ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మన చెస్ట్. ఇది ఖర్చు పాయింట్ ఎంత 1.5 పెట్టా ఖర్చు. మీరు కావాలి అంటే 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకు ఆఫ్ షోల్డర్ అనేది 3 ఇంచెస్ పెడతాం. నెక్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్. ఇది అటు ఇటు కుట్టాక మనకి 2.5కి వెళ్ళిపోతుంది. ఆఫ్ షోల్డర్ అనేది 3 పెట్టుకుంటాము, కుట్టే వరకు 2.5కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్యాక్ డీప్ అనేది పెడదాం. బ్యాక్ డీప్ వచ్చి మనము 9-10 వరకు పెట్టుకోవచ్చు. సో మనం 9 పెడదాం. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాం కాబట్టి అక్కడ 2 ఇంచెస్ పెట్టాం కాబట్టి ఇక్కడ 2.5 పెడదాం. ఎప్పుడైనా సరే వీపు దగ్గర అనేది కొద్దిగా 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే ఈపు అనేది విశాలంగా ఉంటుంది, భుజం అనేది జారకుంటూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది వేసుకుందాం. వేసుకున్నాక దాన్ని రౌండ్ చేసుకుందాం. అప్పుడు వీప్ ఎంత ఉంటుంది? 4.5 ఉంటుంది. సో పైన కింద కుట్టుపోగా మనకి 4లోకి ఉంటుంది. ఇది ఖర్చు పార్ట్. ఇప్పుడు కటింగ్ అనేది చూద్దాం. డాట్ వేసుకుందాము. డాట్ వచ్చి మనము 3.5కి పెట్టండి. అటు హాఫ్ పెట్టండి, ఇటు హాఫ్. పొడుగు వచ్చి 3.5. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3.5. ఇది హాఫ్, అటు హాఫ్, మొత్తం కలిపి 1 ఇంచ్లో డాట్. అప్పుడు ఆటోమేటిక్గా మనకి నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి కటింగ్ చూద్దాం. ఆఫ్టర్ కటింగ్ మనకి ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాం. బ్యాక్ పార్ట్ చూసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూద్దాం.
బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద వేసుకోవాలి. బ్యాక్ వచ్చి 2 పీసెస్, ఫ్రంట్ వచ్చి 2 పీసెస్. ఎప్పుడైనా సరే నెక్ డీప్, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 6.5 పెట్టాలి ఈ సైజ్ వాళ్ళకి.